జ్యోతక్క నీ సెల్ లేట్ అయిందే, ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. సెల్ పాడైపోయింది, 3 రోజులు పట్టింది. సతమతం అయిపోతాను. స్కూల్ లేకపోయినా పర్లేదు కానీ సెల్ లేకపోతే ఉండలేము. అమ్మ బాబు లేకపోయినా పర్లేదు, సెల్ లేకపోతే ఉండలేము. ఓలమ్మో, ఇటు సెల్ లేకపోతే మొగుడు లేకపోయినా పర్లేదంట, కానీ సెల్ లేకపోతే ఉండలేదంట మా జ్యోతక్క. అమ్మో కలికాలం సెల్ లేకపోతే అస్సలు ఉండదు. సెల్ అయితే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకా దీనికోసం ఏమైనా ఫెసిలిటీ చెప్తావా అక్క? సెల్ కోసం సెల్ ఉండడం వల్ల అన్నీ మంచి బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది, న్యూస్ తెలుస్తుంది, సినిమాలు చూసుకోవచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, ఏవేవో చేయొచ్చు. సెల్ అనేది మనకి బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. మనకి కాదు కదా, అన్ని చేయొచ్చు. సెల్ బాడీలో ఒక పార్ట్ ఆలోచించారా? అన్ని బాడీలో ఏ పార్ట్ పాడైపోయినా పర్లేదు, కానీ సెల్ పాడైపోతే మటుకు మన బాడీ కట్టం. అది సెల్ల కోసం అడిగితే సెల్లలో ఇన్ని వివరాలు ఉన్నాయమ్మా, మా అక్కలు అలా చెప్పారు. మీ సెల్లలో కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. జాగ్రత్తగా మీ ఒంట్లో బాగా వండుకోవాలి ఆ సెల్ల కూడా, ఓకేనా? పన్ను ముక్కు ఎలాగో సెల్లకు రెండు గుండులో ఒక గుండు సెల్ అట. ఈ కన్ను, ఈ ముక్కు ఎలాగా, ఈ కన్ను ఎలాగా, ఈ నోరు ఎలాగా, అన్ని మన హెయిర్ ఎలాగా, అలా అనమాట. అలాగే సెల్ కూడా ఒక మన బాడీలో ఒక పార్ట్ అట. ఓకే ఫ్రెండ్స్.